ప్రత్యేక పరిస్థితుల్లోనే తాను వైసీపీని వీడుతున్నానని రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ ప్రకటించారు. ఒక పార్టీలో పదవి పొంది మరో పార్టీలో చేరడం సరికాదు కాబట్టి రాజ్యసభ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన చెప్పారు. గత ఎన్నికల సమయంలో తనకు వైసీపీ టికెట్ ఇవ్వలేదని, ఆ సమయంలోనే తాను మనస్తాపం చెందానని చెప్పారు. అప్పుడే ఒక నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నప్పటికీ వైసీపీ తనకిచ్చిన ప్రాధాన్యతతో ఆ సమయంలో తాను నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. తానిప్పటికే టీడీపీ పెద్దలతో మాట్లాడానని, త్వరలో ఆ పార్టీలో చేరుతానని మోపిదేవి చెప్పారు. పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణతో మా ప్రతినిధి గోపి ఫేస్ టు ఫేస్. ఈరోజు ఇద్దరు రాజ్యసభ ఎంపీలు వారి పదవులకి పార్టీకి రాజీనామా చేయబోతున్నారు. అందులో ఒకరు మోపిదేవి వెంకటరమణ గారు, బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేత, 30 ఏళ్ల పాటు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత. ఆయన్ని ముఖ్యంగా రాజ్యసభకు తీసుకొచ్చిన పార్టీకి ఆయన ఎందుకు రాజీనామా చేయబోతున్నారు ఆయన అడుగుదాం. సార్, ఎందుకు మీరు ఈ రాజీనామా నిర్ణయం తీసుకున్నారు? పార్టీకి కానీ పదవికి కానీ ఎందుకు పార్టీలో మీరు ఎందుకు ఇప్పుడు ఒదగలేకపోతున్నారు? పార్టీ అధికారం కోల్పోయిందనా, లేకపోతే ఎందుకు ఏ అవకాశాల కోసం మీరు పార్టీని పెడుతున్నారు? నా పొలిటికల్ లాంగ్ జర్నీలో ఇవాళ ఈ నిర్ణయం తీసుకోవటం అనేటువంటిది కొంచెం బాధాకరమైనప్పుడు కూడాను కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇవాళ ఏదో అధికారం కోల్పోయిందనే ఉద్దేశంతో మీరేమన్నా రాజీనామా చేస్తున్నారంటే, నాకు ఈ 40 సంవత్సరాల నా జర్నీలో మండల ప్రెసిడెంట్గా 1987లో నా కెరీర్ ప్రారంభించిన దగ్గర నుంచి నేటి వరకు కూడాను అనేక పదవులు చూడటం జరిగింది, అనేక అంశాల్లో పాల్గొనడం జరిగింది. కాబట్టి నాకు అధికారం అనేటువంటిది ఇవాళ కొత్త ఏం కాదు. అధికారం కోసమే పనిచేయటం అనేటువంటిది అర్థం లేనటువంటిది రాజకీయాల్లో. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలతో మమేకమై ప్రజలే నేనే ప్రజలుగా భావిస్తూ ప్రయాణం చేశాం. కాబట్టే ఒక బీసీ సామాజిక వర్గానికి వచ్చిన వ్యక్తిగా ఇంతకాలం నా సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఎన్నో అంశాలు చూసినప్పుడు కూడాను అధికారం కోసం తాపత్రయపడే తత్వం అయితే కానే కాదు. నేను ప్రారంభంలో చెప్పినట్లు కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల ఈ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది, ఆ దిశగా ముందుకెళ్ళడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. ఆయనతో ఆ కేసులకు సంబంధించి మీరు అరెస్ట్ అయ్యారు, సుదీర్ఘకాలం పోరాటం చేశారు, పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. అలాంటిది ఎందుకు పార్టీ వీడుతున్నారు? ప్రధాన కారణం ఏంటి? నాలాంటి వ్యక్తులు పార్టీ మారుతున్నామని చెప్పేసానంటే దానికి ఏదైనా బలమైన కారణాలు ఉంటేనే జరుగుతుంది. కానీ అదర్వైజ్ రాజకీయాలు అంటే ఆషామాషిగా సంవత్సరానికి ఒక పార్టీ, ఒక టర్మ్కి ఒక పార్టీ మార్చుకుపోతే విలువలు ఉండవు. డెఫినెట్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి వాటన్నిటి దృష్టిలో పెట్టుకుని వాటన్నిటి ఫేస్ చేశాం కాబట్టి వాటన్నిటి యొక్క పర్యవసానం ఈరోజు నేను ఈ నిర్ణయం తీసుకోవడానికి జరుగుతుంది. అంటే మీకు సముచిత స్థానం ఇవ్వట్లేదా? పార్టీలో గౌరవం ఇవ్వట్లేదా? మిమ్మల్ని కన్సిడర్ చేయట్లేదా? మీరు ఏమైనా సూచనలు చేస్తే పట్టించుకోవట్లేదు? ఒకటి, ఇక్కడ 2 అంశాలు, గౌరవమో లేకపోతే సముచిత స్థానం అనే దాంట్లో ఇప్పటివరకు ఎక్కడ కూడా మాకు లోపమేం జరగలేదు, లోటేం జరగలేదు. అవి ఒకటే సరిపోవు, అనేక అంశాలు దీంతో ముడిపడి ఉన్నాయి. వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని ఇవాళ నిర్ణయం తీసుకుంటున్నాను. అంటే మీ కాన్స్టిట్యూన్సీ ప్రజలు మీరు సరైన పార్టీలో లేరని భావిస్తున్నారా? వారి ఆలోచనలను కూడా పంచుకున్న తర్వాతే మీరు టీడీపీ వైపు వెళ్ళాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు? అది గత 1.5 year నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, నా నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు, వీటన్నిటి వల్ల నేను కొంత అసంతృప్తిగా ఉన్నమాట వాస్తవం. ఇదే క్రమంలో మరి మొన్న ఎన్నికల్లో కూడాను మీ గ్రాఫ్ కరెక్ట్గా లేదు అని చెప్పి నన్ను తప్పించి వేరే అభ్యర్థిని క్యాండిడేట్గా పెట్టే విషయంలో కూడాను మేమందరం కూడా మనస్తాపానికి గురవడం జరిగింది. ఆ క్రమంలోనే పార్టీకి రిజైన్ చేసి పక్క వెళ్దామని చెప్పేసి అనుకున్నప్పుడు కూడాను ఈ 5 సంవత్సరాల్లో పార్టీ ఒక సముచిత స్థానం మనకు కల్పించింది కాబట్టి పార్టీకి అవసరమైన ఈ టైంలో మనం రాజీనామా చేసి పక్కకు వెళ్ళటం అనేటువంటి సరైనది కాదు. కాబట్టి నాయకులు కార్యకర్తలు అందరూ కూర్చొని నిర్ణయం తీసుకుని ఆ రోజు ఎలక్షన్లు చేయడం జరిగింది, చేసినంత సిన్సియర్గా చేయడం జరిగింది. సరే, జయాపజయాలైనటువంటి తర్వాత విషయం.
తదనంతరం జరిగినటువంటి పరిణామాల్లో కూడాను కొంత నేను అసంతృప్తికి గురవడం జరిగింది. వాటన్నిటి యొక్క పర్యవసానమే ఈరోజు నేను ఈ దిశగా నిర్ణయం తీసుకునేటువంటి అంశాన్ని కల్పించింది. ముఖ్యంగా మోపిదేవి వెంకటరమణ అయితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి పదవికి రాజీనామా చేసి టీడీపీలో చేరబోతున్నారు. త్వరలోనే చేరిక ఉండబోతోంది. సో ఖచ్చితంగా పార్టీలో ముఖ్యంగా కొన్ని సమస్యలు ఉన్నాయి, అందువల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అని చెప్తున్నారు. ఓటమి తర్వాత ఇప్పటివరకు ఎటువంటి సమీక్ష కూడా వైఎస్ఆర్సీపీలో జరగలేదు, భవిష్యత్తులో జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నారు. చాలామంది తన పార్టీలో ముఖ్యంగా ఉండండి అని చెప్పి ముఖ్యంగా కోరారు. కానీ తన ఇబ్బందులు సమస్యలన్నీ కూడా చెప్పిన తర్వాత పదవికి ఒక పార్టీ పదవిలో ఉండి మరో పార్టీలో చేరడం సమంజసం కాదు కాబట్టి రాజ్యసభ పదవికి రాజీనామా చేస్తున్నా అని చెప్పి మోపిదేవి వెంకటరమణ అన్నారు. భరత్, గోపికృష్ణ, 10 టీవీ, న్యూఢిల్లీ.